ఫ్రెండ్స్, బీప్ పిండి రొట్టె అండి. దీనికి ముందుగా వేరుశనగ పప్పు దోరగా వేపుకోవాలి. ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పెసరపప్పు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి 1 గంట ముందు. క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. కరివేపాకు కట్ చేసుకోవాలి. ఈ పెట్టుకున్న వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలండి. ఇది మిక్సీకి వేసుకున్న తర్వాత దీనిలో క్యారెట్ తురుము, కరివేపాకు, తర్వాత ఎర్రగడ్డలు, తగినంత ఎర్రగడ్డ వేసుకోవాలండి. కొత్తిమీర, నానబెట్టుకున్న పెసరపప్పు ముందుగా 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. పెసరపప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి కలిపేటప్పుడే కొంచెం నలిపినట్టు కలుపుకున్నామంటే ఎర్రగడ్డల్లో ఉండే వాటర్ అంతా వస్తుంది. తర్వాత బీప్ పిండి వేసి గోరువెచ్చని వేడి నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువ వేడి కాదు, తగినంత వాటరు. ఈ ఎర్రగడ్డలో ఉండే తేమకే, క్యారెట్ ఎర్రగడ్డలో ఉండే తేమకే అది పిండి కలిసిపోతుందండి. అందుకని వాటర్ తక్కువ వేసి కలుపుకోవాలి. గోరువెచ్చగా కాసి కలుపుకోవాలి, మితంగా కలుపుకోవాలి. ఇది రౌండ్గా ఉండలు చేసుకొని అరిటాకు మీద ఇట్లా చపాతీ పిండిలాగా అద్దుకోవాలి. ఇలా ఉండ చేసుకొని చపాతీ పిండిలాగా అద్దుకోవాలి. చాలా బాగుంటుందండి, హెల్త్కి మంచిది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, దేనికైనా కూడా ఉపయోగపడుతుంది. మనకు అప్పుడప్పుడు తినాలన్నా కూడా తినొచ్చండి, ముందుగా చేసి పెట్టుకుంటే. ఇలా అద్దుకున్న తర్వాత పెనుముకి ఆయిల్ పూసేసి ఈ ఆకుని తిరగదిప్పి వేసుకోవాలండి. పిండి అద్దుకున్న ఆకుని తిరగదిప్పి వేయాలి. ఈజీగా పైకి లేసి వచ్చేస్తుంది. అది కొంచెం హీట్ అయింది. ఇలా రొట్టి రెడీ అవుతుందండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, హెల్త్కి మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ట్రై చేయండి.